హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. ఎడం భుజం మీద ఉత్తరీయం వేసుకోవాలి అంటే భార్య ఉండాలి కాబట్టి ధర్మపత్నిగా మాత్రమే స్వీకరించి మనసునందు ఎప్పుడూ కామము పటమరించినటువంటి పురుషుడు ఎవరైనా ఉంటే ఆయనని వివాహం చేసుకుని భార్యనై ధర్మపత్నిగా నిలబడతానంది. అటువంటి వారు హనుమ ఒక్కరే. ఆయన మనసులో కామమునకు చోటు ఉండదు, రాముడికే చోటు. అందుకే హనుమ సువర్చల కోర్కె తీర్చడానికి సువర్చల కళ్యాణం అని సువర్చలని వివాహం చేసుకున్నారు. అటువంటి త్యాగమూర్తి నా కోసమని చేసుకున్నది ఉండదు. అందుకే విద్యాధరులు, మహర్షులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ ఆకాశంలో నిలబడి ఆయనకి కితాబిచ్చారు. రామార్థం వనరార్థం చ చికీర్షం కర్మదుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. ఆయన కొరక ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళడం ఎవరైనా సత్కారం చేస్తారనా, ఎవరైనా సన్మానం చేస్తారనా, ఓ బిరుదిస్తారనా, లేకపోతే తాంబూలం ఇస్తారనా? దేనికోసం కాదు. నాకు ఈ శక్తి ఉంది, నేను ఒకరికి ఉపయోగపడాలి, అంతే ఆయన జీవితం. అందుకే హనుమ ఉపాసన చేసిన వాడెవరో వాడు 10 మందికి ఉపకారం చెయ్యాలనేటటువంటి లక్షణం మనసులో ప్రచోదనమయ్యేటటువంటి వాడిగా బ్రతికి కీర్తి సంపాదించుకుంటాడు. కీర్తి శరీరుడై ఎప్పటికీ నిలబడిపోతాడు. కాకుండా ఆయన తన ప్రజ్ఞని తన కొరకు అని ఎన్నడూ ఉపయోగించుకోరు. అంతటి బుద్ధిమతాం వరిష్టం, ఎంతటి ఆలోచనా శక్తి అంటే మహానుభావుడిది. ఎక్కడైనా రామాయణంలో ఆయన లెక్క కట్టారనుకోండి, అది ఖచ్చితంగా అలాగే ఉంటుందంతే. అంగదుడికి ఎంత ఉద్రేకం, ఉత్సాహం వచ్చినా పట్టుకోలేం, నిరుత్సాహం వచ్చినా పట్టుకోలేం. ఏదైనా కొంచెం కష్టం వచ్చిందనుకోండి చచ్చిపోదాం అంటాడు. పోనీ నే చచ్చిపోతానండి, రండి అందరం చచ్చిపోదాం అంటాడు. అదో విచిత్రం. చిన్న ఉత్సాహం వచ్చిందనుకోండి ఎవరూ పట్టుకోలేరు. ఆ రాముడు ఎంత మనమే వెళ్ళి చేసుకొచ్చేద్దాం అంటాడు. ఉత్సాహానికి పట్టుకోలేం, నిరుత్సాహానికి పట్టుకోలేం. రెండింటిలోనూ ఆయన అలా ఉంటాడు. జాంబవంతుడు పరమ పెద్దరికం, ఎంత చక్కగా మాట్లాడతాడో, ఎంత తొందరపడేవాడిని విసుక్కోకుండా ఒక మాట మాట్లాడాడంటే వయసుకి తగ్గట్టుంటుంది, పరిణితికి తగ్గట్టుంటుంది, అనుభవానికి తగ్గట్టుంటుంది. ఎంత వివేచన చేసి కారణం చూపిస్తూ మాట్లాడతాడో. జాంబవంతుడు మాట్లాడితే ఒకలా ఉంటుంది, హనుమ మాట్లాడితే 2 రెళ్ళు 4 ఎంత ఖచ్చితమో హనుమ మాట్లాడితే అలా ఉంటుంది. బుద్ధిమతాం వరిష్టం, ఆయన మాట, ఆయన లెక్క, ఆయన తీరు అలా ఉంటాయి. అందుకని అంటున్నారు అల్పశేషమిదం కార్యం దృష్టేయమసితేక్షణ త్రీణుపాయానతిక్రమ్య చతుర్థమిహ విద్యతే. నేను 3 ఉపాయములను దాటి దండోపాయాన్ని తీసుకుంటానన్నారు. ఏం చెయ్యాలి దండోపాయం? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.